యెస్. అంటే చాలామంది మీరన్నట్టు కొన్ని సిమ్టమ్స్ తగ్గిపోయినాయి, నాకు అలసట లేదు, నాకు ఇది లేదు, అది లేదు అనుకుని వాళ్ళు రెగ్యులర్‌గా చేయాలి, కంటిన్యూగా వేసుకోవాల్సిన మెడిసిన్ కూడా మానేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు చెప్తుంటే దిస్ విల్ బి వెరీ ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఓన్ యెస్. డెసిషన్స్ యాహ్! తీసుకుంటే. సార్ ఏఆర్‌డీఎస్ అంటే ఏంటసలు? అండ్ దానికి క్యూర్ చేసుకోవడానికి వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటే ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఓకే. దిస్ ఈజ్ ఎ సీరియస్ కండిషన్ ఆఫ్ ద లంగ్. ఓకే. అంటే లంగ్లో పూర్తిగా వాపు వచ్చి మీరు తీసుకున్న ఆక్సిజన్ టిష్యూలోకి వెళ్ళదు, అంటే ఆ లంగ్స్ పని చేయట్లేదు అనమాట. దిస్ ముఖ్యంగా సెప్సిస్ అంటే ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్లో కానీ, న్యూమోనియా కానీ, న్యూమోనియా అది వైరల్ కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు, ఆర్ ఫంగల్ సమ్టైమ్స్. ముఖ్యంగా వైరల్. ఇప్పుడు మనం కోవిడ్ చూసుకున్నట్లయితే ఇట్ కెన్ కాజ్ ఏఆర్డిఎస్. ఫ్లూ, సీజనల్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్ కెన్ కాజ్. వీటిలో ఈ లంగ్ అనేది అక్యూట్ ఇంజురీ, అక్యూట్ లంగ్ ఇంజురీ అని కూడా అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది మీ కణజాలానికి చేరదు, అంటే రక్తంలోకి చేరదు. దీనికి ట్రీట్ చేయడానికి యూజువల్గా ఏఆర్డిఎస్ మైల్డ్, మోడరేట్, సివియర్ ఫార్మ్స్ అని ఉంటాయి. మైల్డ్ ఫార్మ్స్ని ఆక్సిజన్, హై ఫ్లో ఆక్సిజన్ ప్లస్ సిప్యాప్ ఆర్ ఎన్ఐవి ద్వారా ట్రీట్ చేస్తాము. బట్ సివియర్ ఏఆర్డిఎస్ వేర్ ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నప్పుడు వారికి వెంటిలేటర్, ప్రోనింగ్ వెంటిలేషన్ ప్లస్ సమ్టైమ్స్ ఎక్మో అంటే బయట నుంచి రక్తంలోకి ఆక్సిజన్ పంపించే మిషన్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ అ వెరీ సీరియస్ కండిషన్, యూజువల్లీ కాజ్డ్ బై సెప్సిస్, న్యూమోనియా అండ్ సమ్టైమ్స్ ట్రామా, అంటే పాలిట్రామా అంటాం. యాక్సిడెంట్ జరిగినప్పుడు వేరే వేరే కెమికల్స్ బాడీలోకి రిలీజ్ అవ్వడం ద్వారా ఈ లంగ్ అనేది బేసికల్ వర్క్స్ యాక్ట్స్ లైక్ ఎ ఫిల్టర్. సో బికాస్ ద టాక్సిన్స్ గోస్ దేర్ అండ్ డామేజెస్ ద లంగ్, ఇట్ కెన్ కాజ్ సివియర్ లంగ్ ఇంజురీ. వాపు అని మనం సింపుల్ పర్పస్లో చెప్పాలంటే లంగ్ అనేది వాపు గురవుతుంది. దానిని ట్రీట్ చేయడము ఇట్స్ బేసికలీ ఐసీయూ కేస్. బేసికలీ పేషెంట్స్ గోస్ ఇన్ టు ఐసీయూ అండ్ విత్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆల్సో 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఈ పేషెంట్స్. సో ప్రివెంట్ చేయడం అంటే బేసికల్లీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో అవి చేయాలి. అంటే ఇప్పుడు మీరు కనుక ఆస్మా పేషెంట్స్, సిఓపిడి లాంటి జబ్బులు ఉన్నట్లయితే ప్రతి ఏటా వ్యాక్సిన్స్ తీసుకోవడం, ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ లాంటివి తీసుకుంటే న్యూమోనియా, సివియర్ న్యూమోనియాలు, సివియర్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, విచ్ ఆర్ మోర్ కామన్ కాజ్ ఫర్ ఏఆర్డిఎస్ ఇన్ ఎవ్రీ సీజన్. అలాగే సెప్సిస్, బేసికల్ డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉన్నట్లయితే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఇట్స్ బేసికల్లీ అంటే చాలా కారణాల వల్ల వస్తుంది. సో వీ కెనాట్ సే వన్ పర్టికులర్ థింగ్ విల్ ప్రివెంట్ ఇట్, బట్ ఫ్రమ్ లంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. సో ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, సిఓపిడి, ఆస్మా రోగులు, ఇతరత్ర ఇమ్యూనోకాంప్రమైజ్లో అంటే సీకేడీ కానీ డయాబెటీస్ కానీ ఉన్న రోగులు రెగ్యులర్గా మందులు వాడడం ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కనుక తక్కువ చేసుకుంటే దెన్ ప్రాబబ్లీ ఏఆర్డిఎస్లు వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.